హలో మిత్రులారా, ఇప్పటికి సంవత్సరం అయింది నేను యూట్యూబ్లో ఆపేసి ఇప్పుడు మళ్ళా మొదలు పెడుతున్నాను. ఈరోజు కార్తీక మాసం శుద్ధ ఏకాదశి. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజే మహావిష్ణువు ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు పవలించి ఈరోజు శుద్ధ ఏకాదశి నాడు కార్తీక మాసంలో నిద్రలేచినాడు. అదేవిధంగా ఈరోజు భీష్ముడు మరి అంపశయనం మీద పవళించినాడు. అదేవిధంగా సముద్రాన్ని కూడా ఈరోజు చిలికినారు. కాబట్టి ఈరోజు మహా పర్వదినంగా భావించి ఈరోజు కార్తీక మాస ఏకాదశిని మేము చిన్న పూజగా చేసుకుంటున్నాము. ఇక్కడ మహావిష్ణువు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మహావిష్ణువు. కాబట్టి రావి ఆకులు ఉంటే మహావిష్ణువు రావి చెట్టులో ఉంటాడు కాబట్టి రావి ఆకులు, అదేవిధంగా శివపార్వతులు, తర్వాత మరి దీపాలు, మరి ఈ దీపాలు పిండి దీపాలు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చందన దీపం, ముఖ్యంగా చందన దీపము, దాంట్లో భాగంగానే మహాలక్ష్మికి ఇష్టమైన బెల్లము, పాలు, ఈ రాగి చెంబులో నీళ్లు ఇంట్లో ఉన్న నెగటివ్ని చాలా పారద్రోలుతుంది. కాబట్టి పక్కనున్నదే ఉప్పు, చిన్న కుండలో ఉప్పు పెట్టినాము. అది మహాలక్ష్మికి చాలా ఇష్టమైంది. అందులోనే మనము సంపాదించిన ఏదైనా కూల్ డబ్బులు కానీ జీతం డబ్బులు కానీ ఏదైనా కూడా అందులో ఉంచి ఒక రాత్రి ఉంచినట్లయితే మనకు చాలా లాభం కలుగుతుంది. మరి వెంకటేశ్వర స్వామి, గణపతి, అదేవిధంగా లక్ష్మీదేవులు ఉన్నారు. మరి ఇక్కడ ధనంలో ధనలక్ష్మి ఉంది. తర్వాత ఇక్కడ జలంలో శివుడు ఉన్నాడు. మరి శివునికి నీరంటే ఇష్టము, జలం అంటే ఇష్టం కాబట్టి గంగలో శివుణ్ణి పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా వారికి ఇష్టంగా నైవేద్యంగా వడపప్పు, బెల్లం పానకము, పాలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. రావి ఆకులకి కుంకుమ, పసుపు పెట్టి మన చందన దీపానికి అన్నీ కూడా పేర్చడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఈరోజు కార్తీక మాస శుద్ధ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఆచరించి మరి అందరూ కూడా మోక్షం పొందుతారని అందరినీ ఆశిస్తూ యూట్యూబ్లో మళ్ళా మొదలైంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని వీక్షించి మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, అదేవిధంగా మరి షేర్ చేయాలి. మీ అందరినీ కూడా నాకు ప్రోత్సహించి యూట్యూబ్లో మరి నేను వస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నన్ను ప్రోత్సహించాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి లలిత.